హైదరాబాద్లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. మనం విజువల్స్ చూస్తున్నాం. మంటలు ఏ స్థాయిలో ఎగిసిపడ్డాయో, ఎలా వ్యాపించాయో. ఈ మంటల ధాటికి పక్కనున్న 10 ఫర్నిచర్ షాపులు దగ్ధమైపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఆరు ఫైర్ ఇంజన్లతో కొన్ని గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 10 ఫర్నిచర్ షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో 20 షాపులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక్కో ఫర్నిచర్ షాపులో సుమారు 25 నుంచి 30 లక్షల విలువైన ఫర్నిచర్ నిల్వ ఉన్నట్లు షాపుల యజమానులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే కోట్లల్లో ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 ఫర్నిచర్ షాపులకు మంటలు అంటుకుంటున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సుమారు 10 గంటల 40 నిమిషాలకు ఇక్కడ ప్రగతి నగర్ ఆర్చ్ ప్రాంతంలో మంటలు వస్తున్నాయని వాళ్ళు ఇన్ఫర్మేషన్కు హఠావుటిగా మా పోలీసు వాళ్ళు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ సిబ్బంది ఇవన్నీ ఫర్నిచర్ షాప్స్. ఇప్పటివరకు అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే మాకు ఏం రిపోర్ట్ కాలేదు. ఫైర్ ఇంజన్ మళ్ళీ హైడ్రా డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చి ఇక్కడ ప్రజలు కూడా బాగా కోఆపరేట్ చేశారు. పిల్లలు మంటలు ఆపడానికి దీనికి పట్టుకొని లోకల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు కేసు దర్యాప్తు